బ్రేకింగ్ న్యూస్ పంటూ చిత్తూరు జిల్లా తాలూకా పోలీసులు ఇళ్ల దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించారు. ఇద్దరు నిందితుల అరెస్ట్. నమ్మే రామాంజనేయులు A1 600 A2 స్వాధీనం చేసిన సొత్తు 100.71 గ్రాముల బంగారం. విచారణలో భాగంగా నేడు వీరిని 119.5 గ్రాముల వెండి వస్తువులు, రూకలెక్ నగదు, బజాజ్ పల్సర్ 180cc బైక్ మొత్తం విలువ సుమారు 15.25 లక్షలు. ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు DSP జె వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహించాయి. ఎస్పీ తుషార్ డూడి ప్రజల ఆస్తి రక్షణ మా బాధ్యత. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాలాజీ చంద్రయ్య కుమారుడు బాలాజీ అతని ఇంట్లో 24వ తేదీ చిత్తూరు తాలూకా PS కింద వస్తుంది. 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అతని ఇంటిలో లేని సమయం లాక్ చేసింది గమనించి అక్కడ నేరం చేయడం జరుగుతుంది. ఆ నేరం మీద వెంటనే చిత్తూరు తాలూకా ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు రామచంద్ర వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి SI పెనుమూరు శ్రీనివాసులు, అట్లాగే SI ఎన్ఆర్పేట మణికంఠ రెడ్డి, తర్వాత చిత్తూరు తాలూకు సంబంధించిన SIలు ఇద్దరు అశోక్ కుమార్ మాయ్, A వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ క్రైమ్ పార్టీ దేవరావు రెడ్డి ASI గారు మరియు వాళ్ళ టీముతో 4 బృందాలు ఏర్పడిచి ఈ నేరాన్ని పరిశీలించి కంటిన్యూస్గా 4 టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడ జరిగిన నేరస్థలాన్ని పరిశీలించి దాన్ని వెంటనే డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తూ, అట్లాగే చిత్తూరు జిల్లా SP తుషార్ డూడి IPS వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నేరాలు పట్టణంలో జరిగితే ప్రజలు ప్యానిక్కి గురవుతారు, వెంటనే డిటెక్ట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు చేయడం అనేది. వారి ఆదేశాల మేరకు ఈ టీమును పర్యవేక్షిస్తూ ఈ క్రమంలో మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఈరోజు మాకున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం పెనుమూరు క్రాస్ వద్ద ఉదయం 10:30కి రామచంద్ర గారు, CI రామచంద్ర ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో నమ్మే రామాంజనేయులు ధర్మవరం చెందిన అతను, అలాగే నూరుల్లా ఇతను రేణిగుంట మండలం చెందిన అతను, ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఎక్కడైతే దొంగతనం జరిగిందో 100 గ్రాములు బంగారు, 119.5 గ్రాములు వెండి, 1 లక్ష క్యాష్ ఎత్తుకోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ సొత్తును రికవర్ చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నమ్మే రామాంజనేయ అతను ఇంతకుముందు 24 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లాగే ప్రస్తుతం 2 కేసుల్లో కదిరి టౌన్లో జరిగిన 2 దొంగతనం కేసుల్లో దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆ 2 కేసుల్లో కానీ ఇతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, అక్కడ కానీ చేసినాడని. అతన్ని ఈరోజు రికవర్ చేసి ఆ సొత్తునంతా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కోర్టులో హాజరుపరుస్తాం. ప్రస్తుతం మార్కెట్ విలువ అయితే 15 లక్షలు అవుతుంది. మొత్తం గోల్డ్ విలువ వచ్చి గోల్డ్ క్యాష్ అంతా కలిపి 5 lakhs. అప్పటి వాళ్ళు విలువ చేశారు. ప్రజెంట్ మార్కెట్ విలువ దీని విలువ 15 లక్షలు. అతను అతని వాహనాన్ని ఇతనికి ఇచ్చి సహకరించడం జరిగింది నేరం చేయడానికి. నగలంతా ఇప్పుడు ఈ మనకు జరిగిన నేరం ప్రకారము ఒక ఇంట్లోనే మురకంపట్లో బాలాజీ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. రెక్కి అంటే రెక్కి అని కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కడైతే లాక్డ్ హౌస్ ఉన్నాయో ఈజ్ ఎ ప్రొఫెషనల్ అఫెండర్. లాక్డ్ హౌస్ చూస్తే ఈజ్ ఆల్రెడీ 24 అఫెన్స్లో పార్టిసిపేట్ చేసాడు. కొన్ని కన్విక్షన్ అయినాయి, కొన్ని అక్విటల్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్గా కొంత మినిమం టైం ఉంటే అతను అఫెన్స్ చేయగలుగుతాడు. మ్యాక్సిమం ½ an hour ఉంటే చాలు అతను ఈ విల్ ప్రొఫెషనల్గా చేయగలుగుతాడు. కాబట్టి ప్రొఫెషనల్ ఉంది కాబట్టి ఇది చేస్తాడు. పక్కన అబ్జర్వేషన్ అయితే చేసుకుంటాడు. ఫస్ట్ ఆ టెక్నికల్గా అవన్నీ చూడడం జరిగింది. దాని ప్రకారమే మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే పోలీసుల రక్షక వెహికల్ ఇవన్నీ చూస్తుంటారు, హైవే యాక్సిడెంట్స్ చూస్తుంటారు, రకరకాలుగా
నేరస్తులు నైట్ టైం అయితే ఈజీ కనుక్కోవచ్చు, ఎక్కడైనా స్ట్రేంజర్స్గా తిరుగుతున్నప్పుడు. డే టైం ఏమంటే ప్రజలతో మమేకమవుతారు కాబట్టి అది కొద్దిగా కష్టం ఉంటుంది. 2 o'clock అనేది ఇది ఆడ్ అవర్. జనరల్గా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఎండ తిరుగుతారు, ప్రజలు కానీ అంత బయట రారు. పోలీస్ అయితే జనరల్గా తిరుగుతుంటుంది. ఏది సమాచారం వచ్చినా 112 డైల్ కాల్ వచ్చినా పక్క నైబర్కి తెలియకుండా చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ ప్రజలకు కానీ చిత్తూరు సబ్ డివిజన్లో నివసిస్తున్న మిగిలిన పోలీస్ స్టేషన్ ప్రజలకు అందరికీ నా ముఖ్యమైన పోలీస్ తరఫున ఈ సమ్మర్లో లాక్ చేయడము, డే టైం కానీ ఇప్పుడే వస్తాంలే వెళ్ళిపోవడము ఇలాంటివి చేయకుండా దానికి తగు భద్రత తీసుకోవాలి. నెంబర్ 1. మొట్టమొదటి ఏంటంటే విలువైన వస్తువులు బంగారు కానీ ఈరోజు బంగారు చాలా రేట్లు పెరిగిపోయినాయి. విలువైన వస్తువులంతా ఎక్కడ సేఫ్ కస్టడీలో లాకర్స్ ఉంటే లాకర్స్, కొంతమంది పేదలు లాకర్స్ లేకుండా ఉంటే ఎక్కడో ఒక చోట సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలనేది మొట్టమొదటి విజ్ఞప్తి. రెండోది, పెట్టలేని పడదు ఇల్లు వదిలి ఎక్కడన్నా చిన్న పని మీద హాస్పిటల్ పోయేస్తామనో లేదంటే ఏదో ఇంకొక సూపర్ మార్కెట్ పోయేస్తామనో ఇలా వెళ్తుంటారు. ఆ షార్ట్ టైంలో అయినా కానీ నేరాలు జరిగే స్కోప్ ఉంది. అది ఎవరో నైబర్కో లేకుంటే మనకు తెలిసిన వ్యక్తికో చెప్పి వెళ్ళమని చూడతాం. అలాగే రాత్రిపూటే కానీ ఎక్కువ వేడి వల్ల లాక్ చేసి మిద్దె పేర పడుకోవడము లేదంటే ఆరు బయట నిద్రించడము జరుగుతుంది. అలాంటివి జరిగినా కానీ ఇళ్ళలో దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదట ప్రివెన్షన్ చేసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మీ వస్తువులు మీరు జాగ్రత్త పెట్టుకొని తగు భద్రత మీరే తీసుకుంటే మీ వస్తువులు మొట్టమొదట బాగుంటుంది. అయిన తర్వాత నేరం జరిగిన తర్వాత చాలా ఇబ్బంది ఉంటుంది. దాన్ని డిటెక్ట్ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీసు ఎప్పుడు మీ వెంట ఉంటుంది, ప్రజల వెంట. మీకేం జరిగినా మేము 112 కానీ 110 కానీ ఏం జరిగినా ఏ విషయాలకైనా మేము పోలీసు ముందుండి సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మా ఎస్పీ గారు తుషార్ రెడ్డి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ సూచనలు పాటించి నేరాలను అరికట్టడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటాం. మనకు LHMS అని కెమెరాస్ ఉన్నాయి. ఎవరైనా ఇల్లు వదిలి 4 రోజులు 5 రోజులు ఇలా పోయేవాళ్ళు ఉంటే ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం 4 కెమెరాలు పనిచేస్తున్నాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 4 కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇంటిమేట్ చేస్తే అక్కడ పెడతారు. లేదు LHMS కెమెరాలు లేకుండా కొంత పోలీసులు తెలియజేసి ఆ డోర్ నెంబర్ మెన్షన్ చేసి అక్కడ వీటి వాళ్ళు ప్రత్యేకంగా వాచ్ చేసి ఆ ఇల్లు చూస్తాం. కొంతమందికి అపోహలు ఉంటాయి. ఇలా చెప్పడం వల్ల మన ఇల్లు ఎవరు లేరని తెలిసి అందరికీ తెలిసిపోయి నేరస్తులకి ఏమైనా తెలిసి నేరం చేస్తారనే అపోహలు కొంతమందికి ఉన్నాయని ఇంతకుముందు లేవనెత్తడం జరిగింది. పోలీసు అలాంటివి ఏమి ఉండవు, గోప్యంగా ఉంచుతారు అలాంటి ఇంటర్వ్యూలు. పోలీసు మేము రక్షణ చేయడానికి ప్రివెంట్ చేయడానికి ఉన్నాం కానీ అలాంటివి ఎక్కడ అనుమానాలు తావివ్వద్దని చెప్పి ప్రజలకు ప్రత్యేకంగా కోరుకుంటూ ఇలాంటి ఎవరన్నా 4 days 5 days వీక్ డేస్ అలా వెళ్ళినప్పుడు ఈ కెమెరాస్ విస్తృతంగా ప్రచారం ఉంది. అది చెప్తున్నాం కానీ కొంతమందికి టెక్నికల్గా తెలిసినా కానీ నెగ్లిజెన్స్గా కొంత పెట్టుకోవడం లేదు. కొంతమంది వాడుకుంటున్నారు. అందరూ వాడుకోవడం వల్ల ఆ వాడుక 4 షార్టేజ్ ఉందంటే మేము ఉన్నతాధికారులు చెప్పి ఇంకా ఎక్కువ తెప్పించే అవకాశం ఉంటుంది. అవే యూజ్ చేయనప్పుడు దాని డిమాండ్ లేనప్పుడు మనం అడిగేదానికి వీలుండదు. కాబట్టి సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ ప్రత్యేకంగా నగరంలో చాలా నగరాల్లో బాగా వాడుకుంటున్నారు. చిత్తూరు నగరంగా వాడుకోవాలని ప్రత్యేకంగా అందరికీ ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.